లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అలాగే రేవంత్ రెడ్డి తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి 3 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని వారికి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేస్తున్న మాణిక్రావు ఠాక్రేను అభినందిస్తూ, రెండో తీర్మానం రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు. అయితే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఈ బాధ్యత తమదే అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు అని, దానిని మనం నెరవేర్చామన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ మరింతగా శ్రమించాల్సి ఉందని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోగస్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మరింత టీం వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.